హాయ్, ఇప్పుడు మనం లెక్చర్ నెంబర్ 5 చూద్దాం. ఇందులో కూడా గ్రిడ్ మెషిన్స్ కంటిన్యూ చేస్తాను. చాలా గ్రిడ్ మెషిన్స్ ఉన్నాయి చూడాల్సినవి. ఓకే, సో ప్రీవియస్ క్వశ్చన్కి ఇది ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది. ఓకే, నోట్స్ రాయకండి, నా వీడియోస్ 2x స్పీడ్లో చూడండి, మీ టైం సేవ్ అయింది. ఇంకోటి వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ప్రతిసారి చెప్తాను. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఏంటంటే మనం గ్రిడ్ మెషిన్ చూద్దాం. ఒక గ్రిడ్ మెషిన్. సో సిగ్మా వచ్చేసి A, B అనుకోండి. లాంగ్వేజ్ వచ్చేసి అట్మోస్ట్ 1A అండ్ అట్మోస్ట్ 1B. సో లాంగ్వేజ్ వచ్చేసి అట్మోస్ట్ 1A అండ్ అట్మోస్ట్ 1B ఉండొచ్చు. దీని అర్థం ఏంటంటే మ్యాక్సిమం ఒక A ఉండొచ్చు, లేకపోతే మ్యాక్సిమం ఒక B ఉండొచ్చు. ఓకే, సో లాంగ్వేజ్ రాద్దాము ఫస్ట్. అట్మోస్ట్ 1A అట్మోస్ట్ 1B అంటే ఏ ఉంటాయి? సో ఏస్ బీస్. సో అట్మోస్ట్ 1A 1B అంటే రెండు 0 0 ఉండొచ్చు, లేకపోతే ఒకటి 0 ఇంకోటి 1 ఉండొచ్చు, ఒకటి 1 ఇంకోటి 0 ఉండొచ్చు, అలాగే రెండు 1 1 ఉండొచ్చు. ఓకే, ఈఎస్ స్ట్రింగ్స్ పాసిబుల్ లాంగ్వేజ్లో. నా ఇప్పుడు 0 0 అంటే ఏంటి? ఏ ఉండకూడదు, బి ఉండకూడదు, కాబట్టి ఎప్సిలాన్ ఎప్సిలాన్ అనుకోండి. ఓకే, జీరో ఏ ఒక బి ఉండటం అంటే ఏంటి? ఓన్లీ బి అనుకోండి. 1A ఒక బి ఉండటం అంటే ఏంటి? ఓన్లీ ఏ అనుకోండి. 1A 1B ఉండటం అంటే ఏంటి? ఐదర్ ఏబి కానీ బిఏ కానీ. ఓకే, సో ఎప్పుడైతే మీరు అంటే కౌంటింగ్ క్వశ్చన్స్ చూస్తారో అట్మోస్ట్, అట్లీస్ట్, ఎగ్జాక్ట్లీ, ఇవన్నిటికీ మీరు గ్రిడ్ రాయాలి. మీకు ఆటోమేటిక్గా ఆ థాట్ వచ్చేయాలి గ్రిడ్ రాయాలని. ఈ గ్రిడ్లో ఏం చేస్తామంటే ఏస్ అన్నిటిని హారిజాంటల్గా కౌంట్ చేస్తాం, బీస్ అన్నిటిని వర్టికల్గా కౌంట్ చేస్తాం. అదే రూల్ కాదు మీకు. అంటే బీస్ అన్నింటినీ హారిజాంటల్గా కౌంట్ చేయండి, ఏస్ని వర్టికల్గా కౌంట్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే, కాకపోతే నేను ఒక స్టాండర్డ్ ఫాలో అవుతాను. ఓకే, సో ఫస్ట్ ఏస్ని కౌంట్ చేద్దాం. ఎన్ని ఏస్ కావాలి? ఒక ఏనే, కాబట్టి ఒక ఏనే కౌంట్ చేద్దాం. బీస్ ఎన్ని కావాలి? ఒక బిఏ, కాబట్టి ఒక బీనే కౌంట్ చేద్దాం. రైట్, సో ఈ గ్రిడ్ మొత్తం తయారు చేద్దాం. ఒక ఏ, ఒక బి. సో ఇప్పుడు మీరు కనుక చూస్తే మీరు ఇందులో అబ్జర్వ్ చేస్తే ఈ స్టేట్ ఏం రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఒక్కొక్కటి చూద్దాము. ఫస్ట్ అసలు ఇది డిఎఫ్ఏనా కాదా చూద్దాం. ఇది డిఎఫ్ఏ కాదు కదా. ఎందుకని? ఈ స్టేట్ మీద ఏబి ఏమవుతుందో చెప్పాం, కానీ ఈ స్టేట్ మీద బిఏ చెప్పాం. ఏ అవుతుందో ఏమవుతుందో చెప్పలేదు. రైట్, అందుకని చెప్పి నేను ఏం చేస్తానంటే ఒకవేళ ఇంకో ఏ ఇక్కడ వచ్చిందంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ ఏం చూసాము, ఇంకో ఏం చూస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి? ఆ అట్మోస్ట్ 1 అనే రూల్ని క్రాస్ చేస్తున్నాం, ఆ స్ట్రింగ్ని చంపేయాలి. కాబట్టి ఇక్కడ ఇంకో ఏ వస్తే దాన్ని చంపేద్దాం, డెడ్ స్టేట్ పెడదాం. ఏ కామా బి, ఏ వస్తే దాన్ని చంపేద్దాం. అదే బి వస్తే ఆల్రెడీ ఒక బీని చూసాం, ఇక్కడ ఇంకో బి వస్తే దాన్ని చంపేద్దాం. ఎందుకని? ఒకటే ఉండాలి కాబట్టి. అలాగే ఇక్కడికి రీచ్ అయ్యామంటే ఎలా రీచ్ అయ్యాం? ఏబి కానీ బిఏ కానీ చూసి ఇక్కడ రీచ్ అయ్యాం కదా. ఇప్పుడు ఇక్కడ ఒక ఏ కానీ బి కానీ వస్తే, ఏ వచ్చినా బి వచ్చినా దాన్ని చంపేయాలి. ఓకే, ఇప్పుడు ఈ డిఎఫ్ఏనా కాదా? డిఎఫ్ఏనే కాదు, ఇంకా ఫైనల్ స్టేట్స్ పెట్టాల. మనం ఏమేమి యాక్సెప్ట్ చేయాలి చూడండి. ఎప్సిలాన్ యాక్సెప్ట్ చేయాలి. ఎప్సిలాన్ యాక్సెప్ట్ చేయడం అంటే ఏంటి? ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి, లాంగ్వేజ్లో ఎప్సిలాన్ ఉంటే ఎన్ఎఫ్ఏ కానీ డిఎఫ్ఏ కానీ మీరు డ్రా చేస్తుంటే ఆల్వేస్ ఇనీషియల్ స్టేట్ ఫైనల్ స్టేట్ అయిపోయింది. ఆల్వేస్. రైట్, సో ఇనీషియల్ స్టేట్ ఏమో ఫైనల్ స్టేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏమేమి యాక్సెప్ట్ చేయాలి? బీని యాక్సెప్ట్ చేయాలి. బీని యాక్సెప్ట్ చేయడం అంటే ఇది. ఏని యాక్సెప్ట్ చేయాలి. ఏని యాక్సెప్ట్ చేయడం అంటే ఇది ఫైనల్ స్టేట్. అలాగే ఏబి బిఏని యాక్సెప్ట్ చేయాలి, అంటే ఏబి బిఏ యాక్సెప్ట్ చేయాలి. గాట్ ఇట్? సో జనరల్గా అట్మోస్ట్ క్వశ్చన్స్కి, ఎగ్జాక్ట్లీ క్వశ్చన్స్కి ట్రాప్ స్టేట్ ఉంటుంది.
అట్లీస్ట్ క్వశ్చన్కి ట్రాప్ స్టేట్ ఉండదు, మనం ఆల్రెడీ అది చూసాం. ఓకే, సో మీరు కనుక ఇది చూస్తే ఇది కొంచెం జనరలైజ్ చేద్దాం. ఎగ్జామ్లో పెద్ద క్వశ్చన్ ఇస్తే మీరు దాన్ని చేయలేరు, అంటే ప్రతిసారి మీరు ఎన్ఎఫ్ఏ డిఎఫ్ఎస్ని రాసి చెప్పలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో ఏమడుగుతాడు, అట్మోస్ట్ 100 A's అండ్ అట్మోస్ట్ 100 B's అన్నాడు అనుకోండి, దాన్ని మీరు అన్ని స్టేట్స్ డ్రా చేయలేరు. కాబట్టి ఫార్ములా ఒకటి డిరైవ్ చేద్దాం. ఫార్ములా ఏంటంటే ఒకవేళ అట్మోస్ట్ NA's ఉన్నాయి అండ్ అట్మోస్ట్ MB's ఉన్నాయి అనుకోండి లాంగ్వేజ్లో, అప్పుడు n+1 ఇంటూ m+1 ఈజ్ ది ఫార్ములా. ఈ డిఎఫ్ఏకి +1 ఒక ట్రాప్ స్టేట్ యాడ్ చేస్తాం. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో కూడా n ఏంటి 1, కాబట్టి n+1 1+1 ఇంటూ 1+1 +1 అంటే మొత్తం ఎంత అయింది 5 అయింది. కాబట్టి ఇక్కడ 5 స్టేట్స్ ఉన్నాయి. ఓకే, అదే ఎన్ఎఫ్ఏ అయితే ఏమైంది, ఎన్ఎఫ్ఏలో మీరు డెడ్ స్టేట్ పెట్టరు, ఈ డెడ్ స్టేట్ ఉండదు, ఇక్కడ +1 ఉండదు ఎన్ఎఫ్ఏలో, ఇక్కడ 4 వస్తాయి, డెడ్ స్టేట్ తీసేస్తారు కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం ఇంకొంచెం డెప్త్లోకి వెళ్దాం. మీరు ఎప్పుడైనా గ్రిడ్ మెషిన్ రాసినప్పుడు లైన్స్ కొట్టి చూడండి, ఆ లైన్లో ఉన్న స్టేట్స్ అన్ని ఏం చేస్తున్నాయో మీకు అర్థమైద్ది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను పెన్ కలర్ మారుస్తాను, ఆగండి. ఓకే, వైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఈ 2 స్టేట్స్ ఏమి చేస్తున్నాయో చూడాలి అంటే ఒక లైన్ కొట్టి చూడండి. ఇందులో ఏస్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది, కాబట్టి ఏస్ గురించి మనం ఏం చెప్పలేవు, ఐదర్ 0 or 1 ఉంది కాబట్టి. కానీ బీస్ మాత్రం లేవు ఇక్కడ, అంటే ఇది 0 B's, ఇది 0 B's. ఇక్కడ ఒక లైన్ కొట్టండి, ఇక్కడ ఏస్ 0 ఉండొచ్చు 1 ఉండొచ్చు, కాకపోతే బీస్ మాత్రం 1 ఉంది, 1 B's. 1B అని పెట్టవచ్చు, బీస్ అవసరం లేదు, 1B, రైట్. ఇప్పుడు మీరు ఇలా హారిజాంటల్గా కనుక వర్టికల్గా కనుక లైన్ డ్రా చేస్తే వర్టికల్గా ఇక్కడ ఏమవుతుంది, ఏస్ 0 ఉన్నాయి, 0 A's. మీరు కనుక ఇక్కడ ఒక లైన్ కొడితే ఇక్కడ ఏమున్నాయి మీరు చూస్తే ఏస్ 1 వస్తే అక్కడికి వెళ్తాం, 1 వస్తే అక్కడికి వెళ్తాం, కాబట్టి 1 A's ఉన్నాయి కదా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, 0 0 0 0 అంటే ఈ లైన్ ఇంటర్సెక్షన్, అందుకని ఇది ఫైనల్ స్టేట్ అయింది. అలాగే 0 1 0 A's, సో 0 A's ఎక్కడ ఉన్నాయి, 0 A's అంటే ఈ లైన్, 1B అంటే ఈ లైన్, ఈ రెండు ఇంటర్సెక్షన్ ఇది, కాబట్టి ఇది ఫైనల్ స్టేట్ అయింది. అలాగే 1A 0 B's, 1A అంటే ఎక్కడ ఉంది, 1A అంటే ఇక్కడ ఉంది, ఇది 1A 0 B's అంటే ఇది, కాబట్టి ఇది ఫైనల్ స్టేట్ అయింది. అలాగే 1A 1B, 1A 1B అంటే ఇది 1B, ఇది 1A కదా, కాబట్టి ఇది ఫైనల్ స్టేట్ అయింది. దానివల్ల అన్ని ఫైనల్ స్టేట్స్ అయినాయి ఎక్సెప్ట్ ది ట్రాప్ స్టేట్. ఓకే, సో గ్రిడ్ క్వశ్చన్స్ మీద ఇలా అనలైజ్ చేయాలి, టీఓసి ఇలా నేర్చుకోవాలి. ఓకే, ఫైన్. ఇంకా ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, కొంచెం లెవెల్ పెంచుదాం దీన్ని. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే మళ్ళీ గ్రిడ్ మెషినే. సో సిగ్మా వచ్చేసి A, B అండ్ లాంగ్వేజ్ వచ్చేసి అట్లీస్ట్ 2 A's అండ్ అట్లీస్ట్ 2 B's. సో అట్లీస్ట్ 2 A's ని అట్లీస్ట్ 2 B's ఉంటే యాక్సెప్ట్ చేయాలి. అంటే లాంగ్వేజ్ కనుక రాస్తే మీకు ఎలా ఉంటుందంటే 2 A'లు ఉండాలి, మినిమం 2 B'లు ఉండాలి. అలాగే అవి ఏ ఆర్డర్లో అయినా ఉండొచ్చు, ఓకే. అలాగే మీకు 3 A'లు ఉండొచ్చు, 2 B'లు ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా 2 మాత్రం కామన్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇది ఇన్ఫైనైట్ లాంగ్వేజ్. ఓకే, సో గ్రిడ్ మెషిన్స్కి మనం జనరల్గా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ రాయము, కాబట్టి ఈ క్వశ్చన్కి అంటే రాయొచ్చు కానీ వెరీ కాంప్లికేటెడ్, అవసరం లేదు, చాలా పెద్దగా వచ్చింది, అది అడగరు. అంటే కొంచెం టైం పట్టింది, అరగంట కూర్చుంటే రాయొచ్చు, కానీ అది వేస్ట్. అయితే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఎన్ఎఫ్ఏ డిఎఫ్ఏని చూద్దాం. ఫస్ట్ డిఎఫ్ఏని చూద్దాం, మినిమల్ డిఎఫ్ఏని.
మీకు ఎప్పుడైతే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినాయో కౌంటింగ్ క్వశ్చన్స్ ఆటోమేటిక్గా మీ మైండ్లో ఏం రావాలంటే గ్రిడ్ మెషిన్ని మీ మైండ్లోకి రావాలి. గ్రిడ్ మెషిన్. ఓకే, సో గ్రిడ్ మెషిన్ ఏం చేద్దామంటే హారిజాంటల్గా ఏది కౌంట్ చేద్దాం. హారిజాంటల్గా ఏది కౌంట్ చేద్దాం. మీరు బీని కూడా కౌంట్ చేయొచ్చు హారిజాంటల్గా, అప్పుడు ఏదేమో వర్టికల్గా కౌంట్ చేయొచ్చు. మీ ఇష్టం. నేను ఏది హారిజాంటల్ కౌంట్ చేస్తున్నా, బీని వర్టికల్గా కౌంట్ చేస్తున్నా. 2 Aలు 2 Bలు కౌంట్ చేయాలి కాబట్టి ఓకే. మొత్తం ఫిల్ చేసేద్దాం గ్రిడ్ని. సో హారిజాంటల్లీ ఏనే కౌంట్ చేస్తాను, వర్టికల్లీ బీని కౌంట్ చేస్తాను. ఓకే, వర్టికల్లీ బీని కౌంట్ చేస్తాను, వర్టికల్లీ బీని కౌంట్ చేస్తున్నాను. ఇది డిఎఫ్ఏనా? ఇది డిఎఫ్ఏ కాదు. ఎందుకంటే కొన్ని స్టేట్స్కి మనం ఏమవుతుందో చెప్పట్లా. ఈ స్టేట్ కంప్లీట్, ఎందుకంటే ఇక్కడ ఏకి బీకి ఏమైందో చెప్పారు. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఏకి బీకి ఏం చేయాలో చెప్పారు. కానీ ఇక్కడ మనం ఏ వస్తే ఏం చేస్తామో చెప్పలా. ఇప్పుడు ఇక్కడ ఏ వస్తే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ 2 A's చూసాము. దాని తర్వాత ఎన్ని A's అయినా రానివ్వండి పర్వాలేదు. బీబీ వస్తే మనం యాక్సెప్ట్ చేయొచ్చు. 2 A's ఉంటాయి, 2 B's ఉంటాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ A's ఉంటాయి అక్కడ. ఓకే, సిమిలర్గా ఇక్కడ కూడా సేమ్. ఆల్రెడీ 2 A's చూసాము. ఇక్కడికి వచ్చామంటే అర్థం ఏంటి? ఇక్కడికి వచ్చామంటే ఒక బీని చూసాము, దాంతోపాటు 2 A'ని చూసాము. అప్పుడే మనం ఇక్కడికి వచ్చాము. ఓకే, ఎన్ని A's అయినా రానివ్వండి, ఇంకో బీ వస్తే యాక్సెప్ట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటి? ఓకే, ఇది చూద్దాం ఫస్ట్. ఇది కంప్లీట్ అయిపోయింది, ఇది కంప్లీట్ అయిపోయింది, ఇది కంప్లీట్ అయిపోయింది. ఇది కంప్లీట్ అవ్వాల. ఇక్కడ ఏ వస్తే ఏం చేస్తున్నామో చెప్పాం, కానీ బి వస్తే ఏం చేయాలో చెప్పాల. ఆల్రెడీ 2 B's చూసాము. ఇంకా ఎన్ని నెంబర్ ఆఫ్ B's అయినా రానివ్వండి పర్వాలేదు, A's కోసం వెయిట్ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్. ఆల్రెడీ 2 B'sని చూసాము. ఎన్ని నెంబర్ ఆఫ్ B's అయినా రానివ్వండి, ఎందుకంటే ఇది అట్లీస్ట్ క్వశ్చన్ కాబట్టి. అట్లీస్ట్ కాబట్టి ఎన్ని నెంబర్ ఆఫ్ B's వచ్చినా పర్వాలేదు, మనం వెయిట్ చేస్తాం ఒక ఏ వచ్చే వరకు. ఇక్కడ కూడా అంతే. ఆల్రెడీ 2 B's చూసాము. ఎన్ని B's వచ్చినా పర్వాలేదు. ఇక్కడ కూడా అంతే. ఎన్ని A's వచ్చినా పర్వాలేదు. మీరు రెండింటిని కలిపేసి కామా బి అని రాసేయచ్చు. ఓకే, సో ఫైనల్ స్టేట్ ఏమైంది? ఫైనల్ స్టేట్ ఏమడుగుతున్నారు? అట్లీస్ట్ 2 A's ఉండాలి, అట్లీస్ట్ 2 B's ఉండాలి అంటున్నారు కదా. సో మీరు ఏం చేయొచ్చు అంటే, జస్ట్ మీకు బాగా అర్థం అవడం కోసం ఇలా చెప్పాను. మీరు డైరెక్ట్గా దీన్ని ఫైనల్ స్టేట్ అని చెప్పేయచ్చు. మీరు డైరెక్ట్గా దీన్ని ఫైనల్ స్టేట్గా తీసేసుకోవచ్చు. ఎందుకని? అట్లీస్ట్ 2 A's. ఇక్కడికి వచ్చామంటే ఖచ్చితంగా 2 A'ని 2 B'sని సమ్ ఆర్డర్లో చూసి వచ్చినట్టే మనం డైరెక్ట్గా చెప్పేయచ్చు. కానీ మీకు ఇంకా అర్థం అవడం కోసం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి. ఈ లైన్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది? 0 A's 1 A ఎన్ని నెంబర్ ఆఫ్ A's అంటే A'స్లో ఏమి అంటే A'స్లో స్పెసిఫిక్గా ఏం చెప్పట్లేదు. కానీ బీని కనుక చూస్తే ఖచ్చితంగా 0 B's ఉంటాయి ఇక్కడ. ఈ రోలో ఖచ్చితంగా 1 B చూస్తే ఇక్కడికి వస్తాం. రైట్, ఈ రోలో 2 B's చూస్తే ఇక్కడికి వస్తాము. అలాగే దాని తర్వాత ఎన్ని B's చూసినా ఇక్కడే ఉన్నాం. కాబట్టి ఇది అట్లీస్ట్ 2 B's. ఇది అట్లీస్ట్ 2 B's. ఎందుకని అట్లీస్ట్ 2 B's అయిందంటే ఇది ఈ లూప్స్ వల్ల. అంటే 2 B's చూసి ఇక్కడికి వచ్చాము, దాని తర్వాత లూప్ ఉండటం వల్ల అట్లీస్ట్ 2 B's అయింది. అట్లీస్ట్ 2 B's అయింది. ఇప్పుడు మీరు కనుక ఇది చూస్తే ఈ కాలం చూస్తే ఓకే, A's 0 ఉంటాయి, 0 A's. ఈ కాలం చూస్తే 1 A ఉంటుంది. ఈ కాలం చూస్తే మీకు అర్థమైపోతుంది కదా, 2 A's ఉంటాయి. 2 A's ఆర్ మోర్ ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ లూప్స్ ఉన్నాయి. ఏ లూప్ రైట్. సో ఇక్కడ ఏంటంటే అట్లీస్ట్ 2 A's ఉంటాయి. అట్లీస్ట్ 2 A's ఉంటాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? అట్లీస్ట్ 2 A's, అట్లీస్ట్ 2 B's. అవి ఎక్కడ ఉన్నాయి మీకు? ఈ లైన్కి
ఈ లైన్కి ఇంటర్సెక్షన్లో ఉంది కాబట్టి ఇది ఫైనల్ స్టేట్ అయింది. మీకు క్వశ్చన్లో ఏమైనా అడగవచ్చు. వాళ్ళు ఒకవేళ 1B అండ్ అట్లీస్ట్ 2A's అడిగారు అనుకోండి, 1B అండ్ అట్లీస్ట్ 2A's అడిగారు అనుకోండి, ఈ లైన్ ఏమో అట్లీస్ట్ 2A's, ఈ లైన్ ఏమో 1B, కాబట్టి ఇది ఫైనల్ స్టేట్ అయింది. అలా కాకుండా 0B's అట్లీస్ట్ 2A's అడిగారు అనుకోండి, ఇంకోటి ఫైనల్ స్టేట్ అయింది. ఓకే, సో ఇలా మీరు దీన్ని డైసెక్ట్ చేసి చూస్తే ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్టేట్స్ చూద్దాం. చూడండి, డిఎఫ్ఏలో డిఎఫ్ఏ ఎన్ఎఫ్ఏ సేమ్ దీనికి, ఎందుకంటే డెడ్ స్టేట్ లేదు కాబట్టి. ఇప్పుడు డిఎఫ్ఏ స్టేట్స్ చూద్దాం. చూడండి, ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ డిఎఫ్ఏ చూద్దాం. నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ డిఎఫ్ఏ ఎలా ఉంటాయంటే, ఒకవేళ అట్లీస్ట్ NA's MB's కనుక క్వశ్చన్ అనుకోండి, అట్లీస్ట్ NA's అట్లీస్ట్ MB's కనుక క్వశ్చన్ అనుకోండి, దెన్ n+1 ఇంటూ m+1 +1 రాయని అవసరం, ఇక్కడ ట్రాప్ లేదు. సో ఇన్ని నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయి. వాళ్ళ ఎగ్జామ్లో మీకు అట్లీస్ట్ 100A's ఇవ్వచ్చు అండ్ అట్లీస్ట్ 200B's ఇవ్వచ్చు. అప్పుడు ఏమైంది, 100A's + 200B's. ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమైంది, అట్లీస్ట్ 2A's 2B's కాబట్టి n ప్లస్లో 2 పెట్టాం, m ప్లస్లో 2 పెట్టాం, 2 + 1 ఇంటూ 2 + 1 9 వచ్చేసింది. ఓకే, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా మీరు గ్రిడ్ మెషిన్ తయారు చేయకుండా ఆన్సర్ చేయొచ్చు. ఎగ్జామ్లో దాదాపుగా డిజైన్ని అవాయిడ్ చేయండి. ఎగ్జామ్లో TOCలో డిజైన్ అవాయిడ్ చేయడం చూడండి. ఇది థియరిటికల్, మీ కాలేజ్లో ఎగ్జామ్ అయితే మీరు డిజైన్ చేయండి, కానీ గేట్ లాంటి ఎగ్జామ్ ఏదైనా అయితే మీరు డిజైన్ చేయకుండానే ఆన్సర్ చేయగలగాలి. మీ మైండ్లో ఇది మొత్తం రన్ అయిపోవాలి, ఈ ఫార్ములా వచ్చేయాలి, డైరెక్ట్గా ఆన్సర్ చేయగలగాలి. ఓకే, ఇంకా ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు మనం గ్రిడ్లో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. గ్రిడ్ మెషిన్స్లో మీకు ఎప్పుడన్నా ఈ క్వశ్చన్ కనుక ఎగ్జామ్లో వస్తే మీరు డైరెక్ట్గా ఇలాంటి క్వశ్చన్స్ గ్రిడ్ మెషిన్స్ అని ఐడెంటిఫై చేయగలగాలి. దానివల్ల మనం చాలా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇప్పుడు ఒకవేళ క్వశ్చన్ ఇలా ఉందనుకోండి, సిగ్మా వచ్చేసి 2 సింబల్స్ ఉన్నాయి, A, B. జనరల్గా గ్రిడ్ మెషిన్స్లో 2 సింబల్సే ఉంటాయి. దాని తర్వాత లాంగ్వేజ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 2A's అండ్ ఎగ్జాక్ట్లీ 2B's. ఇది లాంగ్వేజ్ అనుకోండి. ఎగ్జాక్ట్లీ 2A's అండ్ ఎగ్జాక్ట్లీ 2B's కనుక లాంగ్వేజ్ అయితే మనం ఏమేమి స్ట్రింగ్స్ ఉంటాయి ఇందులో అసలు? ఇది ఫైనైట్ లాంగ్వేజ్, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ 2 A's 2 B's ఉన్నాయి కాబట్టి ఇది ఫైనైట్ లాంగ్వేజ్. ఓకే, సో AABB, ABAB, BABB, BABA, దాని తర్వాత ABBA, BAAB, దాని తర్వాత BBAA, మొత్తం 6 వస్తాయి అనుకుంటా. ఇది యాక్చువల్గా ఏంటి, పర్ముటేషన్స్ కాంబినేషన్స్లో 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంతే అనుకుంటా. ఇది కరెక్ట్ కాదనుకుంటా, ఒకసారి మీరు చెక్ చేయండి. నాకు తెలిసినంత వరకు 6 వస్తాయి. ఒకవేళ ఇంకా ఎక్కువ వచ్చినా కానీ మీరు చెక్ చేయండి. నాకు తెలిసినంత వరకు 6 వస్తాయి. ఎగ్జాక్ట్లీ 2A's 2B's ఉన్నాయి, 6 వస్తాయి. ఓకే, సో ఇంకా ఎక్కువ రావచ్చు, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఏంటంటే మనం గ్రిడ్ మెషిన్ ఎప్పుడైతే మీకు ఎగ్జాక్ట్లీ 2A's ఎగ్జాక్ట్లీ 2 అంటే A'స్కి సమ్ నెంబర్ B'స్కి సమ్ నెంబర్ ఇచ్చారంటే మనం గ్రిడ్ మెషిన్ని చేయాలని మనకు తెలిసిపోవాలి. ఓకే, సో ఇక్కడ గ్రిడ్ మెషిన్ ఎలా చేస్తానంటే, A's నేమో హారిజాంటల్గా కౌంట్ చేస్తాను, మీరు వర్టికల్గా కూడా కౌంట్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. A's నేమో హారిజాంటల్ కౌంట్ చేస్తాను, B's నేమో వర్టికల్గా కౌంట్ చేస్తాను, ఓకే, A's నేమో హారిజాంటల్గా కౌంట్ చేస్తాను, B's నేమో వర్టికల్గా కౌంట్ చేస్తాను. ఓకే,
ఇది డిఎఫ్ఏనా? ఇది డిఎఫ్ఏ కాదు. ఎందుకని? దీనికి ఏ మీద బి మీద ఏమవుతుందో చెప్పారు, దీనికి ఏ మీద బి అవుతుందో ఏమవుతుందో చెప్పారు, కానీ ఇక్కడ ఏ వస్తే ఏమైందో చెప్పలేదు, బి వస్తే ఏమైతే చెప్పారు. ఇక్కడ ఒక ఏ వచ్చిందంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ 2 ఏస్ వచ్చినాయి, ఇంకొక ఏ అంటే 3 ఏస్, కానీ అది మన లాంగ్వేజ్లో లేదు. 3 ఏస్ లేవు మన లాంగ్వేజ్లో. 3 ఏస్ లేవు, కాబట్టి దాన్ని చంపేయాలి. సో బి కనుక వస్తే, సారీ ఇంకో ఏ కనుక వస్తే దాన్ని చంపేద్దాం. ట్రాప్ స్టేట్. అలాగే ఇక్కడ కూడా 2 ఏలు వచ్చినాయి, ఇంకో ఏ కనుక వస్తే చంపేద్దాం. ఇక్కడ కూడా 2 ఏలు వచ్చినాయి, ఇంకో ఏ వస్తే చంపేద్దాం. అలాగే మీరు ఈ స్టేట్ని చూసినా కూడా 2 బీలు వచ్చినాయి, ఇంకో బి వస్తే చంపేద్దాం. ఏంటి మరి వైలెంట్గా ఉందా? ఇప్పుడు ఆల్రెడీ 2 బీలు వచ్చినాయి, ఇంకో బి వస్తే చంపేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ 2 ఏలు వచ్చినాయి, ఇంకో ఏస్ ఇక్కడ కూడా 2 బీలు వచ్చినాయి, ఇంకో బి వస్తే చంపేద్దాం. సో ఏ కామా బి ఇక్కడే పెడతాను. ఇక్కడ మీరు ఇంకో పెట్టి బి రాయొచ్చు, కానీ ఏ కామా బి ఇక్కడే పెట్టచ్చు. అయితే మీరు దీన్ని కనుక చూస్తే ఇది ఒక గ్రిడ్ మెషిన్. దీనికి ఫైనల్ స్టేట్ ఎలా రాస్తారు? డైరెక్ట్గా రాసేయచ్చు. 2 ఏలు 2 బీలు ఉంటే యాక్సెప్ట్ చేయాలి, కాబట్టి ఇది ఫైనల్ స్టేట్ అయింది. కానీ మనం కొంచెం అనలైజ్ చేద్దాం. ఓకే, మనం కొంచెం అనలైజ్ చేద్దాం. ఈ 3 స్టేట్స్ ఏం రిప్రజెంట్ చేస్తున్నాయి? ఏస్ గురించి మనం చెప్పలేం. ఇక్కడ 0 ఏస్ ఉంది, ఇక్కడ 1 ఏ ఉంది, ఇక్కడ 2 ఏస్ ఉన్నాయి. కానీ బీస్ గురించి కామన్గా అన్నిట్లో 0 బీస్ ఉన్నాయి. ఇది కనుక చూస్తే 1 బి ఉంటుంది. ఇది కనుక చూస్తే 2 బీస్ని చూసినప్పుడు ఈ స్టేట్స్కి వస్తాం. అలాగే మీరు ఇది కనుక చూస్తే ఏస్ ఏమీ లేవు, 0 ఏస్. కానీ బీస్ మాత్రం 0 ఉన్నాయి, 1 ఉన్నాయి, 2 ఉన్నాయి. కానీ బీస్ గురించి మనం మాట్లాడడం, ఓన్లీ ఏస్ 1 0 ఉన్నాయి. మీరు ఇది కనుక చూస్తే ఏస్ 1 ఉంది. ఇది కనుక చూస్తే ఏస్ 2 ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ 2 ఏస్, రైట్? సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? ఎగ్జాక్ట్లీ 2 ఏస్ అండ్ ఎగ్జాక్ట్లీ 2 బీస్ ఇస్ ది క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ 2 ఏస్ అండ్ ఎగ్జాక్ట్లీ 2 ఏస్ అండ్ ఎగ్జాక్ట్లీ 2 బీస్ ఇస్ ది క్వశ్చన్. సో ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ 2 బీస్, ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ 2 ఏస్. ఈ రెండింటికి ఇది ఫైనల్ స్టేట్, కలుపుకొని ఫైనల్ స్టేట్. సో ఇది డిఎఫ్ఏ అండ్ ఇక్కడ మనకి ట్రాప్ స్టేట్ ఉంది. జనరల్గా గుర్తుపెట్టుకోండి, అట్లీస్ట్కి ట్రాప్ స్టేట్ ఉండదు, ఎగ్జాక్ట్లీకి అట్మోస్ట్కి ఆల్వేస్ ట్రాప్ స్టేట్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది తీసేస్తే ఎన్ఎఫ్ఏ అవుతుంది. ఇప్పుడు మనకి డిఎఫ్ఏలో ఒకవేళ పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు గ్రిడ్ తయారు చేయలేరు, అందుకని చెప్పి ఒక ఫార్ములా డిరైవ్ చేద్దాం. ఒకవేళ ఎగ్జాక్ట్లీ ఎన్ఏస్ అండ్ ఎంబీస్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనకి n+1 ఇంటూ m+1. ఎగ్జాక్ట్లీ ఎన్ఏస్ ఎంబీస్ ఉన్నాయంటే n+1 ఇంటూ n+m స్టేట్స్ ఉంటాయి, ప్లస్ ఒక ట్రాప్ స్టేట్ కూడా ఉంటుంది. n+1 ఇంటూ m+1 స్టేట్స్ ఉంటాయి, ప్లస్ 1 ట్రాప్ స్టేట్ కూడా ఉంటుంది. డిఎఫ్ఏలో చూడండి, డిఎఫ్ఏలో మనకి ఒక ట్రాప్ స్టేట్ కూడా ఉంది. ఇది డిఎఫ్ఏ. మీరు దీని ఎగ్జాంపుల్ చూడండి, 2 ఏస్ 2 బీస్ ఎగ్జాక్ట్లీ ఉన్నప్పుడు 3 ఇంటూ 3 + 1 10 స్టేట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 10 స్టేట్స్ ఉన్నాయి కదా. మరి ఎన్ఎఫ్ఏ ఏమవుతుంది? ఎన్ఎఫ్ఏలో ఇది తీసేస్తాం, ట్రాప్ స్టేట్ తీసేస్తాం, అంటే n+1 ఇంటూ m+1 అయితే ఎన్ఎఫ్ఏలో. ఇంకేం చెప్పవచ్చు? ఇక్కడ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అయితే రాయం. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ గ్రిడ్ మెషిన్స్కి మనం రాయం, చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది, అది ఎవరు అడగరు, చాలా టైం పట్టేస్తుంది, గంట పట్టింది చేయాలంటే. అంత అవసరం లేదు, ఎవరు అడగరు, ఎప్పుడు ఎగ్జామ్లో కూడా రాలేదు, అది రాదు కూడా. ఓకే, ఒకవేళ మీకు నా యూట్యూబ్ కోర్సెస్ నచ్చినట్టయితే నా దగ్గర పెయిడ్ కోర్సెస్ కూడా ఉన్నాయి, అవి ఇంకా బాగుంటాయి. నా పెయిడ్ కోర్సెస్ ఏమున్నాయో చూడాలనుకుంటే ravindrababurao.in వెబ్సైట్కి వెళ్ళండి. ఆ వెబ్సైట్లో మీకు అన్ని కోర్సెస్ కనబడతాయి.
లైక్ గేట్ సిఎస్ ఉంది, గేట్ డిఏ ఉంది. మీరు డేటా సైంటిస్ట్ అవ్వాలనుకున్నా, ఎంఎల్ ఇంజనీర్ అవ్వాలనుకున్నా, మీరు గేట్ రాయకపోయినా కూడా కంప్యూటర్ సైన్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే గేట్ సిఎస్ హెల్ప్ అయింది. అదే డేటా సైంటిస్ట్ కానీ ఎంఎల్ ఇంజనీర్ కానీ అవ్వాలనుకుంటే గేట్ డిఏ హెల్ప్ అయింది, మీరు గేట్ రాయకపోయినా కూడా. అలాగే మీరు ఫారెన్లో ఎంఎస్ చేద్దాం అనుకున్నా కూడా మేము గైడ్ చేస్తాం. ఓకే, సో మీరు ఏం చేయాలనుకున్నా మా దగ్గర డిఎస్ఏ కోర్స్ ఉంది, ఇలా చాలా కోర్సెస్ ఉన్నాయి. జస్ట్ వెబ్సైట్కి వెళ్ళండి, చూడండి. దాంతోపాటు మెంటర్షిప్ కూడా అవైలబుల్గా ఉంది. జస్ట్ ఫర్ 500 ఇక్కడ చాలామంది మెంటర్స్ ఉన్నారు. మీరు ఏ ఏరియాలో ఏ మెంటర్ కావాలో ఇక్కడ ఉన్నారు. కొంతమంది పిఎస్యూ వాళ్ళు ఉన్నారు, కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఉన్నారు, కొంతమంది గేట్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ 1-on-1 మెంటర్షిప్ కూడా ఇస్తారు. మీరు కనుక కన్ఫ్యూజన్లో ఉంటే గేట్ రాయాలా, ఎంఎస్కి వెళ్ళాలా అనే కన్ఫ్యూజన్లో ఉంటే మా నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయండి. కింద నెంబర్ కనబడుతుంది అండ్ వెబ్సైట్లో కూడా నెంబర్ ఉంది. ఓకే, సో మీరు డైరెక్ట్గా మా వెబ్సైట్కి వెళ్ళి నెంబర్ తీసుకొని నన్ను కాంటాక్ట్ చేయండి. మేము ఆల్మోస్ట్ 24/7 అవైలబిలిటీగా ఉంటాము. కానీ మరీ మిడ్ నైట్ అయితే మా వాళ్ళు నిద్రపోవాలి కూడా. అందుకని చెప్పి మీరు డే టైంలో కాంటాక్ట్ చేయండి. ఈవినింగ్ నైట్స్ కూడా ఉంటాం అవైలబుల్గానే. నార్మల్లీ వీఆర్ అవైలబుల్. ఓకే, థ్యాంక్ యూ.